చూసాను భయ్య, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్ గా ఉంది సినిమా, మామూలు లేదు, క్రేజీ అనిపించింది. ఆనంది గురించి చెప్పాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ అయితే చాలా 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 ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, క్యారెక్టర్ వైజ్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే మెయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి చెప్పాలి. అసలు ఆమె పోలీస్ ఆఫీసర్ అల్టిమేట్ క్యారెక్టర్ అంటే సినిమా చూసే కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలన్న ఆ ఇంటెన్షన్ అయితే నాకు బాగా ఉంది. సినిమా అప్పుడే అయిపోయింది అన్న ఒక ఎక్సైట్మెంట్ తోటి ఉంది. చాలా బాగుంది సినిమా, బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అల్టిమేట్ డైరెక్షన్ విషయం కోసం మాత్రం ఈ స్టోరీకి మంచి ఆర్టిస్టులు అండి, మంచి మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, అసలు ప్యాడింగ్ చాలా మంచి ఆర్టిస్టులు ఉంటారు అనమాట. సూపర్ గా ఉంది మూవీ, అసలు మిస్ అవ్వద్దు, మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట. హాయ్ అండి, ఇప్పుడే శివంగి మూవీ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆనంది గారి క్యారెక్టర్ అయితే బస్ స్టాప్ సినిమాలో చూసాము. ఈ సినిమాలో మొత్తం క్యారెక్టర్ అయితే చాలా బాగా ఇన్వాల్వ్ చేశారు. ప్రతి ఆడపిల్ల కూడా ఒక శివంగి లాగా మారాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్ గా చాలా బాగా చేశారు ఈ సినిమాలో అయితే. మొత్తం చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. లాస్ట్ లో సాంగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ భయ్యా ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అవ్వండి. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు భరణి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మొత్తం ఒక హౌస్ లోనే ఈ సినిమా అంతా జరిగింది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. శివంగి ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ధరణి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఆనంది గారు మన బస్ స్టాప్ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఇది అన్ని సినిమా లాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ రావాలి, మాట్లాడాలి, ఏదో యాక్ట్ చేయాలని ఉండదు. ఆనంది గారి మీదనే మొత్తం ఫోకస్ ఉంటుంది. మొత్తం అంటే నేను రివీల్ చేయదలుచుకోలేదు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఆనంది గారి క్యారెక్టర్ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేసిన ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ హిట్టే. ఈ మూవీ మాత్రము ఇంకా మంచి ప్రేక్షకుల ఆదరణ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి ఆడవాళ్ళకి ఏమంటారు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఏదో ఏ ప్లేస్కి పోయినా, ఏ జాబ్ చేసినా హరాస్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని కళ్ళగట్టినట్టు చూపెట్టినారు ఈ మూవీలో. ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే బీజిఎం అయితే నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే మెయిన్ థింగ్, దీంట్లో స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో. కంపల్సరీ వచ్చి మూవీ శివంగి మన ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూసా శివంగి సినిమా భయ్యా. ధరణి గారు హ్యాట్సాప్ అంటే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ధరణి గారి గురించి చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ డిఓపిగా చూసాం. కానీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ భయ్య పోలీస్ ఆఫీసర్ గా హ్యాట్సాప్ అండి. వరలక్ష్మి గారు మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఆనంద్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే మనం చాలా సినిమాలు చూసాం, కానీ ది బెస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ప్రతి ఒక్క సినిమా అంటే తను ఎంచుకునే విధానం కానీ ఈ సినిమాతో ఒక మంచి మైల్ స్టోన్ గా నిలిచిపోతే తన కెరీర్ లో మైల్ స్టోన్ గా ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈ సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. అంటే ఎలా బ్రతకాలి ఈ సమాజంలో అనేది చూపించారు. ఎలా ఉండాలి, లైక్ అంటే మన నేబర్స్ అయితే ఆఫీసులో పనిచేసే వాళ్ళ అంటే ఎలా చేస్తారో వాళ్ళని అంటే చూసి బాగా చూపించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య చెప్తున్నా కదా. అసలు నెక్స్ట్ ఏమవుతుందని ఒక ప్రతి ఒక్క ఉత్కంఠ ఉంటుంది. సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా చూపించారు. సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. శివంగి ఇప్పుడే శివంగి మూవీ చూసాను. మూవీ అయితే సూపర్ గా ఉంది నిజంగా. ఆనంది గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు హైలైట్. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి బాగా అంటే బాగా యాక్ట్ చేసింది. ఆమె సినిమాలో ఇచ్చే ప్రతి డైలాగ్ కూడా క్లాప్ కొట్టే విధంగా అసలు ఆ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ ధరణి గారు ఒకప్పుడు దేవదాసు సినిమాకి అలాగే దుబాయ్ సీన్కి డిఓపిగా చేశారు. ఇప్పుడు డైరెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పొచ్చు. మెయిన్ చెప్పాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇప్పుడు ఏ సినిమా చూసినా ఆమె ఉంటున్నారు. ఆమె యాక్ట్ చేసిందంటే ఆ సినిమా హిట్ అయిపోతుంది. అలాగే ఇది కూడా పెద్ద హిట్ అయింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా సూపర్గా యాక్ట్ చేశారు. ప్రతి సెకండ్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది అంటూ థ్రిల్లింగ్ చాలా ఎగ్జైట్ అయ్యాం. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని ఎగ్జైట్ అవుతారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే శివంగి సినిమా చూసాము, చాలా బాగుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ గా చేసిన వరలక్ష్మి గారు సూపర్ యాక్టింగ్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది.
ఇంకా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడపిల్ల చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది సమాజంలో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే శివంగి మూవీ చూసాము. ప్రతి సమాజంలో ప్రతి ఆడపిల్ల ఎలా ఫేస్ చేయాలని చూపించేదాన్నే ఈ మూవీ ఉంటుంది. తర్వాత అంటే ఆనంది గారు చేసే డైలాగ్స్ కానీ రోల్ కానీ చాలా బాగుంది. వరలక్ష్మి గారు కూడా పోలీస్గా మంచిగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ కానీ మంచిగా తీశారు. ఇది ప్రతి ఆడపిల్ల చూసి భయపడకుండా సమాజంలో ఎదుర్కోవాలని నేను ఆశిస్తున్నాను. అందరు తప్పకుండా దేవరాజ్ ధరణి భరణి గారు ఇంతకుముందు మన తెలుగు సినిమాల్లో డిఓపిగా చూసామండి. దేవదాస్ కావచ్చు, దుబాయ్ సీన్ కావచ్చు, లూసిఫర్ మోహన్ లాల్ గారిది. డైరెక్టర్ గా తన డిఓపి విజువల్స్ తో పాటు అండ్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా చాలా బాగా చేశారు. మనం చాలా సినిమాల్లో చూసాము ఆనంది గారిని, బస్ స్టాప్ లో కావచ్చు, ఇంకా తమిళ సినిమాల్లో చాలా నేచురల్ రియలిస్టిక్ ఉంది పర్ఫార్మెన్స్. అండ్ సేమ్ టైం మన ఆమె ఉంటేనే సినిమా హిట్ అనే వరలక్ష్మి శరత్ కుమార్ గారు త్రూ అవుట్ ద మూవీ పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి ఈ సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ చాలా క్వాలిటీగా రిచ్ గా ఉంది సినిమా. అంటే ఒక ఇంట్లో చాలా లిమిటెడ్ లొకేషన్ లో జరిగిన ఫిల్మ్ అయినా చాలా చాలా బాగుంది. గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే శివంగి మూవీ చూశాను. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడాల్సిన మూవీ ఇది. వరలక్ష్మి శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పోలీస్ ఆఫీసర్ రోల్లో ఆనంది కూడా తన కెరియర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఓపి కూడా, యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. సో ఈ సమాజానికి ప్రజెంట్ సమాజంలో లేడీస్ పడుతున్న కష్టాలు చాలా బాగా చూపించారు. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు వచ్చి నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి మెసేజ్, ఈరోజు ఇలాంటి మెసేజ్ సినిమా రావడం, ప్రతి ఒక్క ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకాలనేది చాలా బాగుంది. డోంట్ మిస్. ఖచ్చితంగా మీరు చూస్తారని కోరుకుంటున్నాను. నియర్ బై థియేటర్కి వెళ్ళి ఇలాంటి చిన్న సినిమాలని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి కంటెంట్ సినిమాలు వస్తాయి. సో థ్యాంక్ యూ. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.